సమాజం అంతా నెగిటివ్‌గా ఎక్కువగా అట్రాక్ట్ అవుతారు. పాజిటివ్‌గా అవ్వరనేది. సమాజాన్ని ఆ విధంగా అలవాటు చేసిందే మనం. మనం మన అంటే మనందరి పాత్ర ఉన్నది. నా అది ఒక్కరిది ఎందుకున్నది? మీదొక్కరిది కాదు. మాది కూడా ఉంటది. మనం మనందరిదేనండి. కూడా అలవాటు చేస్తే పాజిటివ్‌గా యెస్. ప్రజలు కూడా మారే అవకాశం ఉంటది. చెయ్యాలి. అది. మాలాంటి వాళ్ళని ఎక్స్‌పోజ్ ఎక్కువ చేయాలి మీలాంటి వాళ్ళు. ఒక అదే. మామూలు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఎంత అద్భుతంగా ఎట్లా తయారు కాగలిగినావు? ఏంటి నువ్వేం కష్టపడ్డావు అని అడగాలి. ఎంతసేపు వాడేవాడు మాట్లాడిన దాన్ని వీడేవాడు దాన్ని పక్కకు పెట్టాలంటున్నా నేను. అది ఓకే. ఇప్పటి వరకు కూడా నిర్ధారణ కాలేదు. నేను నాకు తెలిసి ఒక తప్పు కూడా చేయ. అంటే నేను నిర్ధారణ నే కాలేదు, కాకపోవడానికి కూడా 2 కారణాలు ఉంటాయండి. కాకుండా బయట పడకుండా కూడా చేయొచ్చు. మన చెయ్యికి తడి అంటకుండా. అంటే నేను చెయ్యడానికి ఒకటేమో పెద్ద హైఫై లెవెల్‌లో పుట్టినవాడిని కాదు. అవును. డబ్బున్న కుటుంబంలో పుట్టలేదు. హ్మ్. లేకపోతే పెద్ద పెద్ద ఉద్యోగస్తులున్న కుటుంబం కాదు నాది. నేను ఒకటే పార్టీలో ఉండి లేకపోతే గెలిచిన పార్టీ కల్లా జంపులు కొట్టినోడిని కాదు. అవును. నేను కాంగ్రెస్ వదిలిపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అవును. తెలుసు. ఆ రోజు వదిలిపెట్టిన నేను 2007ల హ్మ్. పెట్రోల్ మండుతుంది రాజశేఖర రెడ్డి గారిది. హ్మ్. ఆ రోజు నేను టీడీపీలోకి పోయినా. ఎందుకు? నాకు ఇవాళ ఉన్న ఎమ్మెల్యేకు నాకు కాంట్రవర్సీ వచ్చి అచ్చా! అచ్చా! ఆయనకు నాకు భేదాభిప్రాయాలు వచ్చి హ్మ్. సో నేను ప్రతిపక్ష పార్టీలకు పోయినా. హ్మ్. ఓకేనా? ఆ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లకు వచ్చిన. హ్మ్. ఇవాళ కూడా నేను ప్రతిపక్ష పార్టీలు ఉన్నా. హ్మ్. నేను అది ఎవరు కప్పిపుచ్చుకోగలుగుతారు? ఒకటేమో కానీ ఆస్తులు. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా! ఉండకన్నా ముందు నేను ప్రతిపక్షంలో ఉన్నా కదా. అవును. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 1 ఇయర్ అయింది. నేను 11 నెలలు నేను అపోజిషన్లో కదా. మరి అది 900 కాదు 9 కోట్లది. లేకపోతే కేసు మందిని ఉంది. అనేది అంత పెద్ద డెవలప్మెంట్ కాదు కదండి. 900 కోట్లు వచ్చే ఆదాయం కమిషన్లు ఎక్కడుంటాయి అక్కడ? అంటే వాళ్ళు ఈ ప్రాజెక్టులను చూసుకున్నారు కదా. సరే ఆ ప్రాజెక్టులు చూసుకున్న అంత మీకు రాదు 1,00,000 కదా! కోట్లలో నాకే వచ్చినాయి కదా 900. ఏంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ డబ్బులు మీకేనా? మొత్తం నాకే. కట్టు లేదు. నాకు ఇచ్చినందుకే అది కూలిపోయింది ఇప్పుడు. వాళ్ళ అభిప్రాయం అది. కానీ ఎందుకండి కరీంనగర్ జిల్లాలో కానీ, వరంగల్ గాని అంటే ముఖ్యంగా కరీంనగర్ తీసుకుంటే ఒక కాంట్రాక్ట్ బెదిరించిన, ఒక కలెక్టర్‌కి వార్నింగ్ ఇచ్చిన, ఆధారం లేదు. ఇక్కడ వచ్చిన పుట్టా మధు. ఆధారం లేదు. హ్మ్. ఏ కాంట్రాక్టర్ అయినా నా మీద ఆరోపణ చేసిండా? కానీ ఎందుకు మీ పేరు ముందుకొస్తది? నేను ఎమ్మెల్యేగా ఒక కిడ్నాప్ జరిగినా కూడా. ఎమ్మెల్యేగా ఉన్న 10 సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నా. ఒక్క అధికారైనా మా పుట్టమధు మమ్మల్ని ఒక తప్పు కేసు తప్పు విషయంలో మమ్మల్ని పోర్ చేస్తాడని ఎవరైనా ఆడియో వీడియో వినరా మీరు? లేదు. కానీ ఎందుకు మీ పేరు ముందుకొస్తది? మరి చెప్పండి. కనీసం ఒక అబ్బాయి మరి మీరు లేచిపోయిన చెప్పండి. కేసులో కూడా పుట్టా మధు బెదిరిస్తని చెప్పండి మీరు. పారిపోయి వాళ్ళేమన్నా వీడియోలు పెట్టిరా? వాళ్ళు మీ పేరు తీసుకొస్తారు కదా! వాళ్ళేమన్నా వీడియో పెట్టిరా? లేదు. ఎవరైనా ఇగో అన్యాయంగా మమ్మల్ని ఈ రూమ్లో నిర్బంధించిండు, లేకపోతే ఆయన మనుషులు నిర్బంధించిండు, ఇగో మా భూములకు వచ్చి ఇక్కడ ఎంటర్ అయినరు, లేదా మా ఇంట్లోకి వచ్చి ఎవరైనా చూపించిరా? అంటే వివాదాలు మీ చుట్టూ తిరుగుతున్నాయా? మీరు వాటి చుట్టూ తిరుగుతున్నారా? నా వెనుక వీటిని దింపుతున్నారు. నా వెంబడి అంటే తింపుతున్నారు. మీ చుట్టూ తిరుగు దానికి ఎక్స్‌పోజ్ ఎక్కువ వస్తుందన్నా? అది నా అదృష్టం. ఆ! అంతే కదా మరి. నేను అదే అదృష్టంగా భావిస్తున్నా. సరే ఒక కమిషన్‌లో, కాంట్రాక్ట్‌లో ఇసుక దందాలు వచ్చిందంటే ఓకే. ఒక అమ్మాయిని తీసుకెళ్ళిపోతే అబ్బాయి కూడా పుట్టా మధు మనుషులను మా బెదిరించారు. తమ్ముని కూతురు మీరు అదే గుర్తు చేసింది. అందులో కూడా మీ పేరేనా? మరి అంతేగా. భయపడాలంటే నా పేరు కావాలి. ఇంతకుముందు దయ్యం వస్తుందా లేదా అన్నట్టు ఇప్పుడు నా పేరు ఆడ. అంటే మీరుండరా లేదా మీ వెనక అనుచరులు చేసే పని కూడా పాతకాలంలో మా కులాల వాళ్ళను రాక్షసులుగా చూపిస్తారట. ఇప్పుడేమో రౌడీలుగా చూపిస్తారు. అలా మా వంటి వాళ్ళ పైకి వస్తే రౌడీలుగా గుండాలుగానే చూపించారు. రౌడీ అని అంటారు నన్ను. నాకు ఎవరు మంత్రిలో భయపడరు. ఇవాళ ఉన్న మా ఎమ్మెల్యే మంచి సాత్వికుడు, మంచి పప్పన్నం తింటాడు, చదువుకున్న ఆయన అంటే ఉచ్చపోసుకుంటారు. అర్థమైందా? ఎవరు? అందరూ వాళ్ళ కార్యకర్తలు, మా కార్యకర్తలు, అధికారులు, అరే అన్ని బట్టలనే. కానీ పుట్టా మధు రౌడీ. పుట్టమని రోజు కూడా తిడతాడు. రోజు 10 మంది తిడతారు. మీరు వీడియోలు నన్ను తిట్టి మీరే ఆశ్చర్యపోతారే. రౌడీని అయితే గింత తిడతారా? ఎవడన్నా రౌడీనే తిడతారా? భయపడతారు కదా. అంటే పుట్టా మధు డైరెక్ట్ కాకుండా ఆయన అనుచరులు చేస్తున్న అనుచరులది కూడా చేయించండి. అనుచరులు కూడా చేయించండి. మీరు ఆశ్చర్యపోతారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెట్టించిన నేను. ఓకే. ఎవరైనా చిన్న తప్పు చేస్తే మా పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించిన, మా పార్టీ వాళ్ళని లోపల. ఇప్పుడు ఆ రోజు 10 సంవత్సరాలు పనిచేసినటువంటి కలెక్టర్ కావచ్చు, లేకపోతే ఎస్పీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇవాళైతే ఈ రాష్ట్రంలో ఉన్నారు కదా. వాళ్ళు ఇప్పుడని చెప్పాలిగా పుట్టమధు మాతోటికి తప్పు చేయమని చెప్పిండని. అక్కడ పనిచేసినట్టు ఏ అధికారి అన్నా అక్కడికి రావడానికి మస్తు భయపడ్డారు. అరే పుట్టమధు అంటే రౌడీ ఆట అనుకొని వచ్చిన వాళ్ళు మేము పొరపాటు విని వచ్చినామని బాధపడుకుంటూ వెళ్ళిపోయిన వాళ్ళే కనబడతారు మీకు. కానీ మీ నోరే వినిపిస్తుంటుంది కావచ్చు. అది
నోరు కొంచెం ఎప్పటిదప్పుడు అక్కడదక్కడనే ఖండించడము, అక్కడదక్కడనే అంటే మాట్లాడడం మనసులో పెట్టుకోకుండా అప్పటికప్పుడు దాన్ని అని ఖండిస్తుంటారు. నేను అనుకుంటున్నా. ఇక ఇప్పుడు కూడా నేను ఆపలేను. మీరు ఏదైనా అన్నారనుకో టక్కని చెప్పేస్తూ ఉంటాను. దాన్ని నాంచడము, ఏదో మళ్ళీ టైం పాస్ చేయడం అది చేయలేను నేను. కానీ రాజకీయాల్లో ఆ ఫెయిర్నెస్ పనికిరాదు కదండి. చాలు కదా, ఒకవేళ పనికి వచ్చినా రాకపోయినా చిన్న వయసులో ఇద్దరు పిల్లల్ని కన్నా పెళ్ళిళ్ళు చేసిన, ఎమ్మెల్యే అయినా, జిల్లా పరిషత్ చైర్మన్ అయినా, మంచిగా ఇల్లు కట్టుకున్నా, హాయిగా ఉన్నా కదా. ఇక అన్ని ఇన్నికి అబద్ధాలు చెప్పి ఇంకేం సంపాదిస్తాను. ఆల్రెడీ సంపాదించారు. చాలు, ఇల్లుగా ఉన్నది, మంచి కారు ఉన్నది, ఇంకేం కావాలి. పొద్దున్న దాకా ఒక అద్దు లేదు. అవును. మా చాలా దగ్గర మిత్రుడు ఉండే, మనం ఇల్లు కట్టుకుంటప్పుడట ఇంకో ఎవరిదో ఇల్లు చూసొచ్చి కట్టుకుందాం అనుకోవద్దట. మన స్తోమత ప్రకారం మనం కట్టుకోవాలట. కరెక్ట్. సో మనకు మనం తృప్తి పడాలి తప్ప ఇంకో ఆయన మినిస్టర్ కావాలంటాడు, ఆయన అన్నా నువ్వు నెక్స్ట్ మినిస్టర్ కావాలంటాడు. ఇక దానికోసం ఉరకాలి, వాడిని ముంచాలి, వీడిని ముంచాలి, అబద్ధాలు ఆడి ఆ ఒప్పుగా నాకు లేదు. మినిస్టర్ అయితేనా ఎమ్మెల్యే అయితేనా కానా నాకు సంబంధం లేదు. ఇప్పటి విషయం ఇప్పుడే మనం దీని మీద మాట్లాడాలి అంతే. సార్ అందరూ మీలాగా ఉంటే మరి రాజకీయ వ్యవస్థ బాగుంటుంది కదా అని నేను ఇంకోరి గురించి ఆశించుడు ఆలోచించుడు. ఎంత సంపాదించినా మనం తినేది మాత్రం రోజు 3 పూట్లే కదా. ఇప్పుడు ఒకటే పూట తింటాను బాయ్ సార్, మీరు ఒక పూట ఆశ్చర్యం పెద్దది. కానీ కొంతమంది 2 అనుకోండి, అనుకోండి, కానీ 30 పూట్ల తింటే కదా. అంతే అంతే. ఎందుకంటే అంటే ఎవరెవరి నేను ఇప్పటికి మా దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు. అన్నా నువ్వు మనం ఇంకో 5 కావాలి, అరే అయింది ఎక్కువ నాయన అంటే నువ్వు ఇంకా కావాలన్నాడు, ఇంకా అయితే బోనస్ ఇప్పటికే ఎక్కువ. అసలు నేను మంత్రిలో మా గోదావరికి అని మున్సిపల్ ఎలక్షన్ జరుగుతుండే 95, 96, 97 కావచ్చు నేను అనుకుంటా. అప్పుడు టీడీపీ పీరియడ్ ఉంది. సోమారావు సత్యనారాయణ గారని మున్సిపల్ చైర్మన్గా నిలబడ్డారు కాంగ్రెస్ నుంచి. నేను ఎలక్షన్ ఆయనకు ప్రచారం చేస్తున్నా. ఒక మిత్రుడు వచ్చి అన్న నువ్వు ఎమ్మెల్యే అవుతామన్నా అని అన్నాను. ఈయనకి పిచ్చిలేసింది ఏంది, నన్ను ఎమ్మెల్యే అవుతామంటాడు. అరే ఆగవా నువ్వు, నేను ఎమ్మెల్యే అవుడు ఏంది అని నేను అన్నా. లేదన్నా నువ్వు అవుతామన్నా అన్నాడు. అరే జాతకాలు చెప్తాను నిజంగా నేను అది ఇప్పటికి గుర్తుంది. ఆ పిల్లోడు చనిపోయాడు పాపం. అయితే ఆయన అన్నాడు, నవ్వుకున్నా అన్నట్టు నేను. సో అటువంటి నవ్వుకున్నోని నేను ఎమ్మెల్యే అయినా. ఇంత పెద్ద శాసనసభలో కూర్చున్నా. ఈ సినిమాలో డైలాగ్ కొర్రమీలు లాంటి మైకెట్టుకొని మాట్లాడాలని ఉందని డైలాగ్. ఆ కొర్రమీలు లాంటి మైక్ పట్టుకొని మాట్లాడాను నేను. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం కావాలని నేను ప్రతిరోజు అది సంతోషపడుతుంటా. రేపటి గురించి అసలే ఆలోచించా. ఇవాటిది ఇవ్వాలనే కోడిలాగానే చేసిన సేవా కార్యక్రమం చెప్పండి. సేవ ఉన్నా లేకపోయినా మీరు చేస్తున్న నిరంతర కార్యక్రమాలు బాయ్ సాబ్ ఇప్పటికి కూడా అంటే కొంత బాధపడి కొంత ఇబ్బంది పడి ఇవాళ మాత్రం ఒక సేవ చేస్తున్నా. మీరు ఆశ్చర్యపోతారో, మీరు ఎక్కడైనా విన్నారో. ఒకటేమో ఈ వైకుంఠ రథాన్ని నడిపిస్తున్నా, చనిపోయిన శవాలను తీసుకెళ్ళడం. ఇంకొకటి ఏంటంటే దానికన్నా గొప్పగా మా మంత్రిలో ఒకటి చాలా బాధపడ్డ అంశం ఏంటంటే మా మంత్రిలో మా మిత్రుని వాళ్ళు చాలా ఉన్నతంగా బతికిండ్రు. వాళ్ళు కొంత ఫైనాన్షియల్గా డౌన్ అయిన తర్వాత వాళ్ళ ఇల్లు మంచిగా లేకపోతే కిరాయికి ఉన్నారు. కిరాయికి ఉంటే ఆ మిత్రుని వాళ్ళ తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే ఈ చనిపోయిన ఎవరైతే కిరాయిదారులు ఉంటారో చనిపోయినటువంటి శవాన్ని ఆ ఇళ్ళకి రాణిస్తలేరు. నేను కిరాయికి ఉన్నా అనుకో, నన్ను ఆ కిరాయికి ఉన్న నేను చనిపోతే నన్ను అక్కడ రాణిస్తలేరు. రానియకపోతే ఏం చేసినంటే ఆ మిత్రుని వాళ్ళ ఆ శవాన్ని వాళ్ళ పాతింటికి దగ్గర తీసుకుపోయారు. ఆ పాతింటి పాత ఇల్లు పెంకుటి ఇల్లు అదంతా కూలిపోయింది. ఓన్లీ గోడలే ఉన్నాయి, మీద కప్పంతా కూలిపోయింది. ఆ మధ్యలో ఆడ ఆచారం ప్రకారం ఆడ పెట్టి తీసుకుపోవాలిగా, మనం డైరెక్ట్ తీసుకుపోం కదా. ఈ ఆచారం ప్రకారం ఆ ఇంట్లో పెట్టారు. అక్కడ పోయి చూసిన నేను, నా గుండె పగిలిపోయింది. అరే ఇది అన్యాయం. ఇట్లా ఎవరికి కూడా అవమానం ఉండదు. చావును కూడా పెళ్లిలాగా చూడాలని చెప్పినటువంటి ఈ సమాజమే ఇంటికి రాణిస్తలేరు అని ఏం చేసిన నేను అద్భుతంగా ఒక డబల్ బెడ్రూమ్ ఏసీలు పెట్టి కట్టించిన. ఇవాళ ఎవరు చనిపోయినా, ఎవరైనా కిరాయిదారుడో లేకపోతే ఎవరు దిక్కులేని వాడు చనిపోయినా, ఎవరైనా అన్నో తమ్ముడో చుట్టమో బంధువు వచ్చే వరకు ఆయన సొంతిలాగా ఆ ఇంట్లో పెట్టుకోవాలి. ఆ శవాన్ని ఫ్రీగా బ్రహ్మాండంగా ఆ ఇంట్లో పెట్టుకోవాలి. చుట్టాలందరూ వచ్చిన తర్వాత ఆ శవాన్ని అక్కడి నుంచి గొప్పగా తీసుకుపోవాలి. మా సొంత ఇంట్లో నుంచే తీసుకుపోయినట్టు ఉండాలి. ఆ 11 రోజులు కూడా అక్కడనే ఉంటారు వాళ్ళు. వాళ్ళకు మంచి డబల్ బెడ్రూమ్, అన్ని ఫెసిలిటీస్, ఏసీ కూడా పెట్టుకోవచ్చు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అట్లే వాళ్ళ అక్కడ ఆ ఇల్లును వాడుతున్న వాళ్ళు వచ్చి వాళ్ళ 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 మాటలు వింటుంటే అంతకన్నా తృప్తి ఏం లేదు. చాలా ఇవ్వడం వేరు, చావుకి ఇవ్వడం అనేది దీనికి మించింది లేదండి. లేదు, అది ఇప్పుడు నేను గొప్పగా నిర్వహిస్తున్నా. అది మంచిగా వాడుకుంటున్నారు, చాలా సంతోషపడుతున్నారు. అరే ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే నా దోస్తు వాళ్ళకు ఇట్లా అవమానం జరిగింది, బాధపడ్డరు. సో అది ఇంకెవ్వరికి ఏ కుటుంబానికి రావద్దు.
ఇల్లు లేదనే లోటు కనబడదని ఆ ఇల్లు ఇవాళ ఆ సేవ చేస్తున్నా. ఇక చిన్న చిన్న కార్యక్రమాలను చేస్తున్నా, కానీ నాకు తృప్తినిచ్చే కార్యక్రమం ఇవాళ ఇది అద్భుతంగా కొనసాగుతూ ఉన్నది. అదొకటి ఇదొకటి ఏదో చేస్తూనే ఉంటాం.